మనకి తగినవి కొలత అనేది ఏంటి, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా తింటారు కదా. సో మనం అప్పుడు కొలత చెప్పాలి లేము. ఓకే, ఇలా వేయించుకుంటాము. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇలా వేసుకున్నాం. అద్రక్ లసన్ పేస్ట్ దీన్ని బాగా వేగనివ్వాలి. వేగనివ్వాలి. దీంట్లో మనం మిర్చి పౌడర్, దీంట్లో నేను ధనియా పొడి, జీలకర్ర, ఉప్పు కలిపాను. ఓకే, మసాలా మిర్చి బాగుంటుంది. ఇదంతా పడుతుంది అంటే ఒక 3 స్పూన్స్ అనుకోండి. వేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది లండన్ ఇచ్చి ఇవ్వండి. ఇక్కడ ఏమున్నాయి, ధనియాలు, గసాలు, లవంగాలు, ఇలాచి కొంచెం వేయించి పెట్టుకున్నాం. దీన్ని ఇప్పుడు పొడి చేసుకొని వచ్చేద్దాం. ఇది అవుతూ ఉంటుంది. మనం ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ నూనెలో వేయించాం కదా, కొంచెం హాట్ వాటర్ లో వేసుకున్న రొయ్యలు దీంట్లోకి షిఫ్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇందాక మనం చూపించాం కదా మసాలా, ఇలా వేసాం. కొంచెం వాటర్ తీసుకోండి, కొంచెం చాలు. ఇలా కాసేపు ఉడకనిద్దాం. ఈ మసాలాలో మనం కొంచెంసేపు ఉడకనిద్దాం. ఓకే, అమ్మ ఇంట్లో మీరేమో వంట చేస్తారు? ఖచ్చితంగా నేనే చేస్తాను. పని మనిషి కూడా లేదు. పని మనిషి ఎందుకుండగా, వంట పని మనిషి. పని మనిషి వేరు, వంట మనిషి వేరు. వంట వేరు, పని వేరు. అని అంటే క్లీనింగ్, అన్ని సర్దడం వచ్చు, అవి వేరు. వంట అంటే ఈ వంటలో మనం కేవలం ఉప్పు, కారం, పసుపు నూనె కలుపుతున్నాం అని అనుకుంటారు అందరు. కాదండి, మనసు పెట్టాలి. మీకెలా నచ్చాలో, మీకెలా తింటారో, మీకెలా ఇష్టమో అలా చేయగలగాలి ఇంట్లో ప్రతి గృహిణి.